ప్రపంచంలోని పురాతన నాగరికతలను కలిపే 4 అంతుచిక్కని రహస్యాలు. 1 పిరమిడ్లు మరియు ఓరియన్ నక్షత్ర మండలం. రాత్రి ఆకాశంలోని నక్షత్రాలు మనకు సాధారణంగా కనిపించిన వేల సంవత్సరాల క్రితం అవే నక్షత్రాల దేవతలు, మార్గదర్శకాలు మరణం తర్వాతి ప్రపంచానికి సంకేతాలుగా భావించబడ్డాయి. ఈజిప్టులోని గిజా పిరమిడ్లను గమనిస్తే అక్కడి 3 ప్రధాన పిరమిడ్ల అమరిక ఓరియన్ నక్షత్ర మండలంలోని 3 నక్షత్రాలను పోలి ఉందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఇలాంటి నక్షత్ర నిర్మాణ సంబంధాలపై మెక్సికోలోని పురాతన టియోటిహువాకాన్ విషయంలో కూడా చర్చలు ఉన్నాయి. మరి పురాతన నాగరికతలు తమ మహా నిర్మాణాలను ఆకాశంలోని నక్షత్రాల ఆధారంగా రూపొందించాయా, లేక మనం వేల సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న ఒక పోలికను రహస్యంగా భావిస్తున్నామా? దీనికి ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ లేదు. కానీ ఈ ప్రశ్నే పురాతన ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన రహస్యాల్లో ఒకటిగా మారింది. 2. పురాతన శిల్పాల్లో కనిపించే వింత హ్యాండ్ బ్యాగ్. ప్రపంచంలోని వివిధ పురాతన నాగరికతలకు చెందిన శిల్పాల్లో ఒక విచిత్రమైన ఆకారం పదే పదే కనిపిస్తుంది. చూడటానికి అది ఆధునిక హ్యాండ్ బ్యాగ్ లా ఉంటుంది. కింద భాగం వెడల్పుగా, పై భాగంలో ఒక హ్యాండిల్ ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం చెక్కబడిన శిల్పాల్లో ఇలాంటి ఆకారం ఎందుకు కనిపించింది? కొందరు దీనిని పవిత్ర జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. మరికొందరు ఇది సాధారణంగా ఉపయోగించే ఒక వస్తువు కావచ్చని చెబుతారు. ఇంకొందరు దీనిని మరింత మర్మమైన సిద్ధాంతాలతో అనుసంధానిస్తారు. అయితే ఈ ఆకారానికి అసలు అర్థం ఏమిటన్నది ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. 3. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహావరద కథలు. ప్రపంచంలోని పురాతన పురాణాలను పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. మెసొపొటేమియా నుంచి భారతదేశం వరకు, చైనా నుంచి అమెరికా ఖండంలోని పురాతన సంస్కృతుల వరకు అనేక ప్రాంతాల్లో ఒక మహావరద గురించి కథలు ఉన్నాయి. గిల్గమేష్ కావ్యంలో కనిపించే వరద కథ, బైబిల్లోని నోవహు కథ, భారతీయ పురాణాల్లోని మను కథ, చైనాలోని యూ కథ. వీటిలో రూపాలు వేర్వేరైన ప్రకృతి విపత్తు, ప్రాణాలను కాపాడుకోవడం, ఆ తర్వాత కొత్త జీవితం ప్రారంభం అనే భావనలు పదే పదే కనిపిస్తాయి. ఈ కథలకు నిజమైన చారిత్రక వరదల జ్ఞాపకాలు కారణమై ఉండవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తారు. మరికొందరు ఇవి మానవ సమాజంలో నీటికి ఉన్న జీవనదాయకమైన, అదే సమయంలో విధ్వంసకరమైన స్వభావానికి ప్రతీకలని చెబుతున్నారు. 4 ప్రపంచవ్యాప్తంగా కనిపించే భారీ రాతి నిర్మాణాలను సృష్టించారు. ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజ్, ఫ్రాన్స్లోని కార్నాక్ రాళ్ళు, మాల్టాలోని పురాతన రాతి దేవాలయాలు, ఆఫ్రికాలోని నాబ్టా ప్లాయా, లావోస్లోని జార్స్ మైదానం, భారతదేశంలోని మెగాలిథిక్ నిర్మాణాలు. ఇవన్నీ మన పూర్వీకుల అసాధారణ నిర్మాణ సామర్థ్యాన్ని చూపిస్తాయి. వీటిలో కొన్ని నిర్మాణాలు సూర్యుడు, చంద్రుడు లేదా నక్షత్రాల కదలికలతో సంబంధం కలిగి ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు ఎందుకు అభివృద్ధి చెందాయి? ఇది పురాతన నాగరికతల మధ్య సంబంధానికి ఆధారమా, లేక వేర్వేరు సమాజాలు ఒకే విధమైన అవసరాలకు స్వతంత్రంగా పరిష్కారాలను కనుగొన్నాయా? ఈ ప్రశ్నకు ఇంకా పూర్తి సమాధానం లేదు. పిరమిడ్లు ఆకాశంలోని నక్షత్రాలను ప్రతిబింబిస్తున్నాయా? పురాతన శిల్పాల్లో కనిపించే వింత చిహ్నాలకు అసలు అర్థం ఏమిటి? ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో మహావరద కథలు ఎందుకున్నాయి? వేల సంవత్సరాల క్రితం మనుషులు ఇంత భారీ రాతి నిర్మాణాలను ఎలా సృష్టించారు? ఈ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు మనకు ఇప్పటికే తెలుసు, మరికొన్ని మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఒక విషయం మాత్రం నిజం, మన పూర్వీకులు వదిలి వెళ్లిన ప్రతి రాయి, ప్రతి శిల్పం, ప్రతి పురాతన కథ మన చరిత్ర గురించి మనకు ఇంకా తెలియని ఏదో ఒక విషయాన్ని చెబుతూనే ఉంది. బహుశా మనిషి చరిత్రలో మనం తెలుసుకున్నది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే కావచ్చు.